వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ ప్రమాదంలో బెంగళూరుకు చెందిన తల్లి కొడుకు మృతి చెందారు. పటాన్ చెరువు నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఫిల్మన్ బేబీ ఆమె కుమారుడు కిషోర్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. పటాన్ చెరువు కృషి డిఫెన్స్ కాలనీలో ఉంటున్న సోదరి పద్మప్రియ బావ రాము ఇంటికి దీపావళి పండుగకొచ్చారు. దీపావళి పండుగ చేసుకున్నాక బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి పటాన్ చెరువులోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర బేబీ కిషోర్ కుమార్ బస్ ఎక్కారు. అగ్ని ప్రమాదంలో వీరిద్దరూ మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ ప్రమాదంలో బెంగళూరుకు చెందిన తల్లి కొడుకు మృతి చెందారు. పటాన్ చెరువు నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఫిల్మన్ బేబీ ఆమె కుమారుడు కిషోర్ కుమార్ ప్రాణాలు కోల్పోయారు. పటాన్ చెరువు కృషి డిఫెన్స్ కాలనీలో ఉంటున్న సోదరి పద్మప్రియ బావ రాము ఇంటికి దీపావళి పండుగ కోసం వచ్చారు. దీపావళి పండుగ చేసుకున్నాక బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి పటాన్ చెరువులోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర బేబీ కిషోర్ కుమార్ బస్ ఎక్కారు. అగ్ని ప్రమాదంలో వీరిరువురు మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలో మృతదేహాల అప్పగింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మంటల్లో డెడ్ బాడీలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా పోయాయి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రమాద స్థలం నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఫోరెన్సిక్ టీమ్ స్పాట్కు చేరుకున్నారు. మృతదేహాల అప్పగింత ఎంత టైం పట్టే అవకాశం కనిపిస్తోంది కుటుంబ సభ్యులకి ఇవ్వడానికి? స్వాతి, ప్రస్తుతం మనం ప్రమాద స్థలంలోనే ఉన్నాం. ఇక్కడ బస్సు నుంచి మృతదేహాలన్నింటినీ వెలికి తీశారు. మొదట పోలీస్ అధికారులు అంచనా వేసింది విజిబుల్గా కనిపిస్తున్న మృతదేహాలు 11. బైక్ ఢీకొన్న వ్యక్తి అతను 12 మంది మృతి చెందినట్టు అంచనా వేశారు. అయితే మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటి వరకు బస్సు నుంచి 19 మృతదేహాల మాంసపు ముద్దలను ఫోరెన్సిక్ నిపుణులు బయటకు తీశారు. బైక్ వ్యక్తి ఒకరు చనిపోయారు. అంటే మృతుల సంఖ్య 20కి చేరింది. మొత్తం బస్సులో 43 మంది ఉన్నారు. 20 మృతదేహాలు ఇప్పటివరకు, అంటే 19 మంది బస్సులోనే సజీవ దహనమైనట్టు మృతదేహాలు బయటికి తీశారు. మిగిలిన ఇంకా కొన్ని లోపల సెర్చ్ చేస్తున్నారు. మృతదేహాలు ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమోనని. ఆ మృతదేహాలన్నింటికీ కూడా ఇక్కడే స్పాట్లోనే, మనం చూస్తున్న ఈ స్పాట్లోనే ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి ఇక్కడే ఫోరెన్సిక్ నిపుణుల చేత పోస్ట్ మార్టం చేస్తున్నారు. పోస్ట్ మార్టం కూడా కొనసాగుతోంది. అయితే ఈ సంఘటనలో మృతి చెందిన వారి బంధువులు కొందరు ఇక్కడికి చేరుకున్నారు. దాంతోపాటు ప్రమాదంలో బయటపడిన వారు కూడా ఉన్నారు. బెంగళూరు చెందిన ఇద్దరు మిత్రులు, రమేష్ ఆయన ఫ్రెండ్, ఇద్దరు 2 కుటుంబాల వారు హైదరాబాద్కి బంధువుల ఇంటికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో 2 కుటుంబాలు ఒకే బస్సులో ప్రయాణం చేశారు. అందులో రమేష్ భార్య, 2 పిల్లలు, 4 చనిపోయారు. రమేష్ మిత్రుని కుటుంబం మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. వారు కూడా ఇక్కడికి చేరుకున్నారు. గాయపడ్డ వారైతే వారికి స్వల్ప గాయాలయ్యి వారంతా కర్నూలు జీజీహెచ్లో చికిత్స పొంది అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. ప్రస్తుతం మనం చూడొచ్చు బస్సు పరిస్థితి బస్సు ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తోంది. 95% బస్సు పూర్తిగా కాలిపోయింది. అతి కష్టం మీద 22 మంది ఇప్పటివరకు బయటపడినట్టు సమాచారం ఉంది. అంటే 14 మంది ఆసుపత్రికి వెళ్ళి చికిత్స పొంది వెళ్ళారు. తర్వాత మిగిలిన వారు స్వల్ప గాయాలతోనే ఇక్కడి నుంచి తమ స్వగ్రామాలకు వెళ్ళారు. అయితే ఈ మొత్తం మృతదేహాలకు ప్రస్తుతం పోస్ట్ మార్టం కొనసాగుతోంది. మృతదేహాలను బంధువులకు అప్పగించడంలో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అవన్నీ పూర్తిగా మాంసం ముద్దలుగా తయారయ్యాయి. ఏ ఒక్కరిని గుర్తించే అవకాశం లేదు. ఒకరిద్దరికి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు మెడలో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాటిని బట్టి 1-2 మృతదేహాలను గుర్తించే అవకాశం ఉంది తప్ప మిగిలిన మృతదేహాలన్నింటినీ DNA టెస్ట్ ద్వారానే గుర్తించి వారిని బంధువులకు అప్పగించాల్సి ఉంటుంది. దీనికి కొన్ని రోజుల పాటు పట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే కర్నూలు మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఆధ్వర్యంలో ఇక్కడే పోస్ట్ మార్టం కొనసాగుతోంది. సంఘటనా స్థలానికి పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కర్నూలు, నంద్యాల ఎంపీలు. కాసేపట్లోనే కర్నూలు మంత్రి టీజీ భరత్ రాబోతున్నారు. హోంమంత్రి కూడా అనిత వస్తున్నారని సమాచారం ఉంది. ఈ సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ హైవే 44లో ఇది 3వ సంఘటన. 2002లో మానోపాడు మండలం ఇటిక్యాల వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో అప్పుడు కూడా భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఆ బస్సు దగ్ధం సంఘటనలో కూడా 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు చూస్తే ఇప్పటికే 19 మంది మృతదేహాలు బయటికి తీశారు. నేషనల్ హైవే
జాతీయ రహదారి ఈ బస్సు ప్రమాద సంఘటనలకు 3 సంఘటనలతో చాలా తీవ్ర విషాదకర పరిస్థితులను కనిపించిందని చెప్పవచ్చు. మనం చూడొచ్చు ఇక్కడ పోస్ట్ మార్టం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ జాబితా ప్రకారం అంటే వి కావేరీ ట్రావెల్స్ జాబితా ప్రకారం అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు సంబంధించిన సమాచారం వారికి చేరవేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా అక్కడ పోలీసు అధికారులు గద్వాల ఎస్పీ ఇతర పోలీసు అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే తెలంగాణకు చెందిన పలువురు ఈ బస్సు దగ్ధం ప్రమాదంలో మృతి చెందారు. వారికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులకు బంధువులకు సహకారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా పోలీసు అధికారుల బృందాన్ని ఇక్కడికి పంపింది. కర్నూలు జిల్లా పోలీసు అధికారులతో తెలంగాణ పోలీసు అధికారులు సమన్వయం చేసుకొని ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆ రాష్ట్రానికి చెందిన వారికి సమాచారం అందించి మృతదేహాలను వారికి అప్పగించేందుకు వీలుగా అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. బస్సు ప్రమాదాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇది పూర్తిగా కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం, బైక్ను ఢీకొన్న కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఉన్న ఈ బస్సు దగ్ధమైన ప్రాంతానికి వెనక 300 మీటర్ల వెనక మొదట ప్రమాదం మొదలైంది. అక్కడ కర్నూలుకు చెందిన శివశంకర్ అనే వ్యక్తి బైక్పై వస్తుంటే వెనక నుంచి ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఆ తర్వాత 300 మీటర్ల దూరం ఆ బైక్ కింద బస్సులో ఇరుక్కున్నప్పటికీ 300 మీటర్ల దూరం ఈడ్చుకు వచ్చి చివరికి అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. బస్సు ఢీకొన్న బైకులపై వెళ్తున్న శివశంకర్ అక్కడికక్కడే చనిపోయారు. అయితే ఈ ప్రమాదంలో తాను చిక్కిపోతానన్న ఉద్దేశంతో బస్సు డ్రైవర్ వేగంగా బస్సు నడిపి బస్సు కింద బైక్ చిక్కుకున్నప్పటికీ అలాగే ఈడ్చుకొచ్చిన కారణంగా మంటలు చెలరేగాయి. అదే సమయంలోనే బైక్ పెట్రోల్ ట్యాంకు క్యాప్ ఓపెన్ కావడంతో పెట్రోల్ అంతా దగ్ధమైంది. దీని కారణంగానే ప్రమాద తీవ్రత కూడా చాలా పెరిగింది. బస్సు ముందు భాగంలో మొదట మంటలు చెలరేగాయి. అప్పటికే ముందు వరుసలో ఉన్న కొంతమంది అలర్ట్ అయ్యి బయటకు వచ్చారు. కొంతమందిని వారు కూడా బయటకు తీసుకొచ్చారు. అయితే వెనక ఉన్న వారు మాత్రం బెంగళూరు చెందిన రమేష్ కుటుంబ సభ్యులైతే వెనకాల ఉన్నారు. అతని ఫ్రెండ్ వెళ్ళి అలర్ట్ చేశారు. అయితే ఆ పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చేలోపే రమేష్ భార్య 2 పిల్లలు సజీవ దహనమయ్యారు. మొత్తం మీద 19 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బైక్ పై వెళ్తున్న వ్యక్తి కూడా శివశంకర్ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 20కి చేరిందని చెప్పవచ్చు. ఇంకా పోస్ట్ మార్టం చేయడానికి మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి బంధువులకు మృతదేహాలు అప్పగించడానికి చాలా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే DNA టెస్ట్ చేసి మృతదేహాలను గుర్తించిన తర్వాత కానీ వారికి అప్పగించే అవకాశం ఉండదు. ఈలోపు వివిధ మంత్రులు ఇక్కడికి చేరుకొని ఈ ప్రమాద సంఘటనపై తెలుసుకొని ఆయా కుటుంబాలకు సంబంధించి సహాయ సహకారాలు అందించే ఏర్పాట్లు చేయనున్నారు. ఇది కాసేపట్లో ప్రస్తుతం పోస్ట్ మార్టం కొనసాగుతుంది. ఈ పోస్ట్ మార్టం పూర్తయ్యాక ఈ మృతదేహాలను కర్నూలు GGHకు తరలించి అక్కడ భద్రపరుస్తారు. ఆ తర్వాతే DNA టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. DNA టెస్ట్లో మృతదేహాలను గుర్తించిన తర్వాత వారికి అప్పగించే అవకాశం ఉంటుంది. స్వాతి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.